దాంట్లో కీరవాణి సార్ కూడా ఒక పాట పాడారు. యా అసలు అది ఎలా జరిగింది సార్తో? అంటే ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్లో ఒక బ్యూటిఫుల్ మెలోడీ కావాలి. ఆ సాంగ్కి లిరిక్స్ వచ్చిన తర్వాత మేమందరం ఎవరు పాడితే బాగుంటుంది అన్నప్పుడు ఒకసారి స్మరణ అన్నాడు, దీనికి కీరవాణి సార్ వాయిస్ తప్ప వేరే వాళ్ళది ఇంకా సూట్ అవ్వదు అన్నాడు. అయిపోయింది, ట్రై చేసాము. బట్ ఆ టైంలో ఆయన గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నారు అప్పుడు 26 జనవరి టైంలో, అదేనా? యా, అదే టైంలో వందే మాత్రం ఏదో ఈవెంట్ జరుగుతుంది, గవర్నమెంట్ ప్రాజెక్టు అది చేస్తున్నారు. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 month. ఆయన విన్నారు, ట్రాక్ పంపించినప్పుడు విని బాగుంది పాడదామన్నారు. బట్ ఈ ప్రాజెక్ట్లో బిజీ అయిపోయారు, కుదరలేదు. 1 month తర్వాత 1.5 month తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ ట్రై చేస్తే ఏంటిగా మీరు ఎవరితో పాడించుకోలేదా పాట అన్నారు. అంటే లేదు సార్, వెయిటింగ్ ఫర్ యువర్ వాయిస్, ఇట్ నీడెడ్ అని అంటే సరే అని మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. సో దట్ 3 hour సెషన్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఆల్. ఇంకా చెప్పాలంటే అంటే ఒక పెద్ద మనిషి, అంత పెద్ద మనిషి మన దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ మేము తిరుగుతుంటే ఆయన చాలా నేర్చుకోవచ్చండి ఆయన దగ్గర నుంచి. అండ్ ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఒక లిరిసిస్ట్ని ఒక చిన్న దగ్గర చేంజ్ చేయొచ్చు. నాకు డౌట్ ఉండింది, అడిగితే ఒకసారి ఆయనకు ఫోన్ చేయండి అన్నారు. ఆ లిరిసిస్ట్ ఆ టైంలో అవైలబుల్ లేకుండే. ఆయన కన్సెంట్ తీసుకొని దీన్ని ఇలా కూడా అనొచ్చు, మార్చమంటారా? హీ వాజ్ దట్, అంటే హీ గివ్స్ immense respect to ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. yeah ఇట్స్ నైస్. a great man. Yeah, So it happened like that. Yeah. నైస్ అండి.